హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. మరి మనకు ఫారెస్ట్ నుంచి మనకు ఎఫ్బిఓ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ ఏబిఓ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. మనకు నిన్నటి నుంచి కూడా అప్లికేషన్ ప్రక్రియ కూడా స్టార్ట్ కావడం జరిగింది. అయితే నోటిఫికేషన్లో మనకు ఎక్కడ కూడా ఎగ్జామ్ డేట్ అది చెప్పలేదు. మరి ఇప్పుడే అఫీషియల్గా మనకి ఏపీపీ వెబ్సైట్లో ఎగ్జామినేషన్ డేట్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఇక డేట్స్ అయితే మాత్రం కొంచెం షాకింగ్ న్యూసే. ఎందుకంటే సిలబస్ చాలా ఎక్కువ ఉంది, కానీ సమయం మాత్రం చాలా తక్కువ ఇచ్చారు. సో కాబట్టి ఈ యొక్క తక్కువ సమయంలో ఎవరైతే సీరియస్గా ప్రిపరేషన్ కొనసాగిస్తారో వాళ్ళకే మంచి అవకాశం ఉంటుంది. బట్ కాకపోతే మనకు ప్లస్ పాయింట్ ఏమంటే దాదాపుగా చాలామంది దీనికి పోటీ పడేది కానిస్టేబుల్స్కి ప్రిపేర్ అయిన అభ్యర్థులు, మరి ఎస్ఐకి పోటీ పడిన అభ్యర్థులు కాబట్టి ఆల్రెడీ టచ్లో ఉన్నారు కాబట్టి కొంచెం ఫోకస్ చేసుకుని సరిపోద్ది. అదే మాదిరిగా డిఎస్సీ అభ్యర్థులు కూడా ఆల్రెడీ జనరల్ స్టడీస్ మీద మంచి పట్టు ఉంటుంది, వాళ్ళు కేవలం మ్యాథ్స్ మీద ఫోకస్ చేసుకుని సరిపోద్ది. కాకపోతే డిఎస్సీ వాళ్ళకి ఏమంటే వాళ్ళు జనరల్ మ్యాథ్స్ కూడా చదివి ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా ఇబ్బంది కాదు. కానీ మనకు టైం అయితే చాలా తక్కువ ఇచ్చారు. ఈ యొక్క తక్కువ సమయంలోనే మీరు ఫోకస్ చేసుకోండి. మనకి ఉత్తమ్స్ అకాడమీ నుంచి కూడా మీకు లైవ్ క్లాసెస్ కానీ మనకి యాప్ నుంచి కూడా మీకు క్లాస్ అనేది లభిస్తాయి అన్నమాట. కాబట్టి మీరు వర్రీ కావద్దండి. ఎందుకంటే తక్కువ సమయం అనేసి మీరు ఎప్పుడు కూడా డిసప్పాయింట్ కాకూడదు. ఎందుకంటే మనకు తక్కువ సమయం అనుకుంటే మన కాంపిటీటర్ కూడా తక్కువ సమయం కాబట్టి డోంట్ వరీ అబౌట్ దట్. మరి చూసినట్టయితే ఎగ్జామ్ డేట్ అయితే మాత్రం షాకింగ్ చెప్పడం కదా. ఎందుకంటే మనకు చూడండి ఎప్పుడు ఇచ్చారు, 7th of September 2025. అంటే ఈరోజు మీరు కౌంట్ చేసుకుంటే ఎగ్జాక్ట్ ఇది ఒక 45 ఒక 5 రోజులు. అంటే మనకు ఉండే టైం ఎంతంటే ఖచ్చితంగా 50 days మాత్రమే ఉంది. 50 daysలో మనం అన్నీ కూడా ఏమి ప్రిపరేషన్ కొనసాగించాలి, ఏవి కొనసాగిస్తే మన ఎగ్జామ్ పాస్ అవుతామో కూడా నేను చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. మరి స్టార్ట్ డేట్ ఆల్రెడీ స్టార్ట్ అయింది కదా. మనకి ఎప్పుడుంది, 16th July 2025 స్టార్ట్ అయిపోయింది. మరి లాస్ట్ డేట్ మనకు 5th September 2025 ఆగస్టు. ఓకే, 5th August. మరి సెప్టెంబర్లో మనకి ఎగ్జామ్ అంటే లాస్ట్ డేట్ అయిపోయిన తర్వాత 1 monthకి మాత్రమే ఉంది. మరి ఈ యొక్క తక్కువ సమయంలో మన కోచింగ్లో కూడా మనకు ఇన్ఫర్మేషన్ అంటే ఆఫ్లైన్ కోచింగ్ పోయినా కూడా ఫుల్ డే కూర్చున్నా కూడా మనకి సిలబస్ అయిపోతుంది, రివిజన్ కూడా చేసుకోలేము. కాబట్టి మరి యొక్క సమయంలో మీరు కోచింగ్ కూడా ఎక్కడ ఇస్తుంది మీకు అందుబాటు ఉంటే మాత్రం కోచింగ్కి వెళ్ళండి. మరి అందుబాటు లేనప్పుడు ఏం చేయాలంటే ఆఫ్లైన్ కోచింగ్ కాకుండా ఆన్లైన్లో కోచింగ్ తీసుకోవడం, లేకపోతే ఆల్రెడీ మీ దగ్గర బుక్స్ ఉంటాయి, మీరు చదివి ఉంటారు, వాటన్ని కూడా ప్రాక్టీస్ చేసుకోవడం. కాబట్టి ఈ యొక్క మోడల్లో కావాల్సిన వాళ్ళు మనకి ఉత్తమ్స్ అకాడమీ యాప్ నుంచి కూడా మీకు స్పెసిఫిక్గా మీకు ఆన్లైన్ కోర్సు మీకు అందుబాటులో ఉంటుందన్నమాట. మరి ఆఫ్లైన్ కోచింగ్ అయితే ప్రస్తుతం కష్టం. అయితే ఎగ్జామినేషన్ కూడా మనకి ఆన్లైన్ లేదు మిత్రం, ఆఫ్లైన్ మోడ్లో ఎగ్జామ్ పెట్టబోతున్నారు విత్ OMR షీట్ అనమాట. ఒకే షిఫ్ట్లో ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి మనకి ఇబ్బంది లేదు. మరి ఇప్పుడు మనం ఫోకస్ చేయాల్సింది ఏమి అంటే జనరల్ సైన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ఎందుకంటే మీరు ఈవెన్ కానిస్టేబుల్స్కి ప్రిపేర్ అయినా, ఎస్ఐకి ప్రిపేర్ అయినా, డిఎస్సికి ప్రిపేర్ అయినా, ఏ పోటీ పరీక్షకి ప్రిపేర్ అయినా ఇక్కడ జనరల్ సైన్స్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంది. మరి ఇక జనరల్ సైన్స్ అనేది ఎక్కువ ఇంపార్టెన్స్ వెయిటేజ్ ఉంది. కాబట్టి మనకి ఉత్తమ్స్ అకాడమీలో ఇక జనరల్ సైన్స్ మీద ఫారెస్ట్లో పనిచేసే ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో మీలాగా ఎగ్జామ్స్ పోటీపడి ఎగ్జామ్లో పాస్ అయ్యి ఇప్పుడు జాబ్ చేస్తున్నటువంటి ఫ్యాకల్టీతో ఇక జనరల్ సైన్స్ అనే సబ్జెక్ట్ చెప్పిస్తున్నాం. మనకి యాప్లో ప్రత్యేకంగా మన యాప్లో మాత్రమే ఆ యొక్క కోర్స్ అని లభిస్తుందన్నమాట. కాబట్టి మనకి ఆ కోర్స్ తీసుకుంటే ఇక జనరల్ సైన్స్ మీకు ప్రిలిమ్స్ పరంగా అయితేనేమి, మెయిన్స్ పరంగా అయితేనేమి ఎక్స్ట్రాడినరీగా మీకు ఉంటుంది కోర్స్, మీరు తీసుకోవచ్చు. మరి జనరల్ మ్యాథమెటిక్స్ అయితే ఇక్కడ మాత్రం మనకు అరిథమెటిక్ చూడాలి, మరి ప్యూర్ మ్యాథ్స్, ఆల్జిబ్రా, జామెట్రీ, ట్రిగనామెట్రీ కూడా చూడాల్సి ఉంటుంది. కాబట్టి ఇది కూడా మనకు కోర్స్ ఉంది. మరియు జనరల్ స్టడీస్ అనేది నాకు తెలిసి అందరికీ మంచి పట్టు ఉంటుంది. నెక్స్ట్ మెంటల్ ఎబిలిటీ అనేది ఇక్కడ పెద్ద కష్టం కాదు. మెయిన్ మనం ఫోకస్ చేయాల్సింది మీరు ఎక్కడంటే జనరల్ సైన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి, మరి జనరల్ మ్యాథమెటిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఇక్కడ మీకు మ్యాక్సిమం స్కోర్ వస్తుంది. మరి జనరల్ స్టడీస్లో ఇప్పుడు హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ, లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఆఫ్ సైన్స్ అన్ని కష్టం. కాబట్టి ఎక్కువ మనం ఫోకస్ చేయాల్సింది ఎక్కడంటే కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేసుకుంటే ఈజీగా మనం కాసుకోవచ్చు. మరియు మెంటల్ ఎబిలిటీలో వాళ్ళు ఇచ్చిన 10 questions కానీ 15 questions కానీ ఈజీగా వెళ్ళిపోతాం. అయితే మెంటల్ ఎబిలిటీలో మళ్ళీ మనకు అరిథమెటిక్ అయితే ఇవ్వరు. ఎందుకంటే స్పెసిఫిక్గా మనకు జనరల్ మ్యాథ్స్ ఒక సబ్జెక్ట్ ఉంది కాబట్టి మనకు జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీలో మాత్రం ఓన్లీ రీజనింగ్ మాత్రం ఇస్తారు. కాబట్టి వాటికి ఒక ప్లాన్ వేసుకోండి. ప్లాన్కి వెళ్తే మాత్రం ఖచ్చితంగా మనం ప్రిలిమ్స్ టు మెయిన్స్ క్వాలిఫై అయిపోవచ్చు. ఎందుకంటే 40% వచ్చిన ప్రతి ఒక్క అభ్యర్థిని ఓసీ వాళ్ళకు నెక్స్ట్ లెవెల్ క్వాలిఫై చేస్తారు. అదే మాదిరిగా బీసీ వాళ్ళకి అయితే 35% 100కి 35 రావాలి, ఎస్సీఎస్సీ 30 మార్కులు రావాలి. కాబట్టి ఖచ్చితంగా మనం వెళ్ళిపోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మరి మీకు ఆఫ్లైన్ కోచింగ్ అయితే మాత్రం మనకు ఉత్తమ్స్ టర్నింగ్ పాయింట్ కూడా కష్టమే అండి ఇప్పుడు. సో ఉత్తమ్స్ అకాడమీ యాప్ నుంచి మనకు టైం తక్కువ ఉంది కాబట్టి కేవలం ఆన్లైన్ కోచింగ్ మాత్రం మనం ఇస్తున్నాం. ఓన్లీ ఆన్లైన్లో
అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ కానీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ ఉంటుంది. మరి మీకు మోడల్ ఎగ్జామినేషన్స్ కూడా మీకు అందుబాటులో ఉంటాయన్నమాట. మరి ఫుల్ కోర్సు టెస్ట్ సిరీస్ మీకు అందుబాటులో ఉంటుందన్నమాట. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా 8688080802కి మీకు కాల్ చేయండి. మరి ఆలస్యం చేయకోకుండా ఈరోజే డిస్క్రిప్షన్ ఉన్నటువంటి మనకి ఉత్తమ్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకొని మనకి కోర్స్ చూడండి, పబ్లిష్ అవుతుంది. మరియు అయితే మీకు ఫుల్గా అన్ని వీడియోస్ ఉండకపోవచ్చు ఇప్పుడే, అయితే మ్యాథ్స్ చాలా వరకు ఉన్నాయి. ఓకేనా. మరి జనరల్ సైన్స్ అనేది ఇప్పుడు చేస్తూ ఉన్నాం. ఇప్పటికి దాదాపుగా ఒక 5 వీడియో చేయడం జరిగింది. ఈరోజు ఒక 10 వీడియోస్ అప్లోడ్ అవుతున్నాయి. మరి ఇదైతే మాత్రం మీకు చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఫారెస్ట్లో పనిచేసేటటువంటి మీరు ఎగ్జామ్స్ ప్రిపరేషన్ కొనసాగించి జాబ్ చేసి డిస్టిక్లో ర్యాంక్ కొట్టినటువంటి ఫ్యాకల్టీతో ఈ యొక్క క్లాసెస్ అనేది మీకు యాప్లో చెప్పడం జరుగుతుంది. మరి ఈ యొక్క కోర్స్ కలిసిన వాళ్ళైతే మాత్రం ఉత్తమ్ అకాడమీ నుంచి మీరు నేర్చుకోవచ్చు. మీకు ఎగ్జామినేషన్ వరకు ఈ విధంగా అయితే హైకోర్టు ఎగ్జామ్స్లో మనం ఉత్తమ్ అకాడమీ కష్టపడి చేస్తుందో అదే మాదిరిగా ఎవరైతే ఫారెస్ట్లో జాబ్స్ ఉన్నటువంటి ఏబీఓకి అయితేనేమి ఎబ్బీఓకి అయితేనేమి సో అదేవిధంగా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తామంట. కాబట్టి నిరుత్సాహపడుకోకుండా తక్కువ సమయం అనుకోకుండా ఉన్న దాన్నే సమయాన్ని బాగా ప్లానింగ్ వేసుకొని ముందుకెళ్తే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ సాధించవచ్చు మిత్రమా. సో అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.